ఎవరైనా ఉన్నారు లోపల? బయటకు వచ్చండి. ఏమో జీడిపప్పులో టమాటా వేసారా, టమాటాలో జీడిపప్పు వేసారా అర్థం కాదు. హైవే ఇది చూసారా, హైవే ఎంత దారుణంగా ఉందో. అంతా బాగా దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 2 కిలోమీటర్లు అనేటప్పటికి ఇక్కడ నో ఎంట్రీ అని చెప్పేసి బండి అయితే ఆపారు. మొత్తం అంతా కూడా రోడ్ జిప్పింగ్ చేస్తున్నారండి. మరి ఇంకొక 2 సైట్లు అయితే అయిపోతాయి అనుకునేటప్పటికి ఫోన్ ఎత్తుది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు క్యాబ్ పెట్టుకున్నారు కదా, ఆయన అయితే మనం ఫాలో అవ్వాలండి. ఇక్కడ లొకేషన్కి అయితే ఇంకా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనకు ఆ వస్తువు ఉంటుంది కదా, అది ఇచ్చి కూడా ఈయన ఇస్తారు. ఇంకా పైన టవర్ ఉంది, దీనిదేమోనండి మాడ్యూల్ సెకండ్ వన్. ఇప్పుడు ఈ టవర్ దగ్గర నుంచి అట్టుకెళ్ళాలి మనం. ఇక్కడ కూడా లోడింగ్ అయితే అయిపోయిందండి. సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ మండపేట వెళ్ళాలి. మండపేట ఇప్పుడు ద్రాక్షారామం రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే అనుకుంటాను ఫేమస్ గుడి, పంచారామ క్షేత్రాల్లో ఒకటి అయినది. పెద్దగా ఉంది అంత గుడి. మనం అయితే ఇప్పుడు మండపేట రోడ్లో ఉన్నాం. ఇంకా 9 కిలోమీటర్లు అయితే ఉందండి మండపేట. ఇక్కడ నుంచి మళ్ళీ మనతో ఒక అన్నీ అయితే వస్తారో, ఇంకా అన్నీ మొత్తం లొకేషన్ దగ్గరికి అన్నింటికి తీసుకెళ్తాడు. ఇప్పుడు దాకా అయితే ఇంక ఇక్కడ లోకల్లో మనుషులు ఉన్నారో వాళ్ళు వేస్తారు. ఉప్పు నుంచి మనోడు తీసుకెళ్తాడు, మనోడు చూపించి ఇంకా వేసుకుంటాం. లోడ్ అంటే ఏం ఉండదులేండి. గట్టిగా అయితే ఒక 10 కేజీలు 15 కేజీలు ఉంటుంది ఒక్కొక్క బాక్స్ అయితే. ఇలాంటివి ఒక దిక్కున ఒకటి ఉంటున్నాయి, ఒక దిక్కున 2-3 ఉంటున్నాయి. అలా వేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం టోటల్ ఇప్పటికి వచ్చి 121 కిలోమీటర్, 122 కిలోమీటర్లు తిరిగామండి. సోమేశ్వరం మండపేట ఇంకా దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నేనైతే ఎక్కించుకోవాలండి. ఇప్పుడు మండపేట అయితే వచ్చామండి. ఇప్పుడు అన్నీ బస్ స్టాప్ దగ్గర ఉన్నారంట, ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని మళ్ళీ ఎక్కడైతే ఉందో అక్కడ లొకేషన్ తీసుకెళ్తారో. ఇక్కడ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే కడియం దగ్గరికి వెళ్ళాలండి. మనం అయితే ఇప్పుడు మండపేట అన్నది కాస్త ఒక 4 కిలోమీటర్ల లోపలికి అయితే వచ్చాం. ఏది టవర్ కనబడతలేదండి, అదిగోండి చెట్టు లోపల ఉంది కదా, ఆ టవర్ దగ్గరికి అట్టుకు వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు. దీని తర్వాత నెక్స్ట్ కడియం. మీద చూడండి, మన సిగ్నల్ కోసం నైట్ అంతా ఈ తుప్పల్లోంచి అట్లోంచి తిరుగుతారు. నైట్ ఏ టైం వస్తుందో కంప్లైంట్లు తెలియదు కదా, ఆ టైం ఇలాంటి తుప్పల్లోంచి తిరుగుతారు పాపం. ఇప్పుడు మేము ఈ తుప్పల్లోంచి బాక్సులు తెచ్చుకోవాలి. మండపేట కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వచ్చాం. మరి అన్న అయితే వెళ్తున్నాడు తేడానికి. దారులన్నీ కూడా ఇలాగ ఉన్నాయి, అడవుల్లోకి వెళ్ళినట్టున్నాయి. కొట్టన్న లోపల ఏమైనా ఉన్నాయేమో ఇందాకలాగా. ఎక్కడైనా ఒకటా? ఇప్పుడు ఇంకో టవర్ దగ్గరికి అయితే వచ్చాం. 2 టవర్లు ఉన్నాయి. 2 టవర్లు కూడా ఏదో చూసుకోవాలి, అటుకెళ్ళాలి. మొత్తానికి రాజమండ్రి చుట్టుపక్కల అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా పట్టిసీమ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. దారిలో ఎక్కడొక్కడ ఆగి భోజనం చేసి డైరెక్ట్గా మళ్ళీ పట్టిసీమ, అక్కడ నుంచి మళ్ళీ నడవచ్చు. ఇక్కడ వాతావరణం కొంచెం పర్లేదు. ఇందాకైతే వర్షం కొట్టేసింది తప్ప ఇక్కడైతే బాగానే ఉన్నది. మనం అయితే ఇప్పుడు కడియపు లంక అక్కడ ఉంది. మరి అయ్యి బాబోయ్, గిట్రా హత్తరా. చూడండి, ఎలకలు కాబట్టి సరిపోయింది. పాములు వచ్చినాయి ఇంక ఈసారి. అది ఒకటే ఉంది ఇక్కడ, దానికోసం వేసి ఇలాగేసి. టైం వచ్చి 3:30 అవుతుందండి. ఇంక తిన్నాను కూడా ఏమీ లేదు.
ఇదే ఈరోజు ఫుడ్. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మళ్ళీ గౌరీపట్నం అయితే వెళ్ళాలి. ఇక్కడ పట్టిసీమలో కూడా వచ్చేసాం, తీసుకున్నాం, ఇక్కడ ఒకటి వేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ గౌరీపట్నం, తర్వాత మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి. దాని తర్వాత నిడదోలు, తర్వాత ఇంకా మళ్ళీ చెప్పుకుందాంలేండి. తర్వాత మొత్తం రాజమండ్రి చుట్టూ అయితే తిరిగేసాము. ఇంకా నెక్స్ట్ నిడదోలు వెళ్తున్నామండి. ఇప్పుడు నిడదోలు తర్వాత గౌరీపట్నం. రూట్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ప్లాన్లోని. నిడదోలు వెళ్ళి అక్కడ 2 చోట్ల ఉన్నాయంట, ఆ 2 చోట్ల ఎక్కించుకొని గౌరీపట్నం, తర్వాత గోపాలపురం, దాని తర్వాత నల్లజర్ల. ఇంచు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 1 గంట 2 అవుతుంది. ఇలా ఉందండి విజయవాడ వెళ్ళేటప్పటికి. బాబాయ్ ఈ ట్రిప్ కానీ ఇవే చూడండి, ఉప్పుడు గింతలు కూడా అయింది. అంటే ఇదంతా బొల్ల బరకం ఏం లేదు. కొంచెం తిరిగిన చోటకి తిరగకుండా తిరుగుతూనే ఉన్నామండి. ఇంకోటి ఎక్కడ ఉందని, ఇంకోటి కోరమాని తీసుకొస్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారా? మేము నెక్స్ట్ మళ్ళీ గౌరీపట్నం వెళ్ళాలండి. ఇదే లైన్ అది. ఇప్పుడైతే టవర్ దగ్గరికి వెళ్తున్నామండి. మరి లాస్ట్ నుంచి 3వ జింక్ ఇదేనా? అయ్య బాబాయ్ ఇదేనా? ఇదే ఇదిగో, ఇదే ఈ తుప్పల్లోకి వెళ్ళాలి. అదిగో కనబడుతుంది కదా అది బాక్స్. పటరాజులు ఉన్నది ఇదే. ఏ దెయ్యాల కోట అన్నట్టుంది ఇది. ఇంకో డోర్ ఇక్కడే ఉందిలే. టవర్లు కానీ ఎవరైనా ఉన్నారు లోపల? బయటకు వచ్చండి. సరుకు ఏమి లేదు కదండి. మొత్తం మనం గోపాలపురం వెళ్ళి దారిలో అయితే ఉన్నాం. ఇది ట్రక్లే బే, ట్రక్స్ నిలుపు స్థలము. చాలా బాగా అయితే ఎట్టారండి పార్కింగ్. Turn right onto National Highway 516D. ఈ రోడ్లో అయితే రావడం ఇదే ఫస్ట్ టైం అండి మనం. లారీ పార్కింగ్ మరి చాలా బాగా పెట్టారండి. మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొక 2 సైట్లు అయితే అయిపోతాయి అనుకునేటప్పటికి ఫోన్ ఎత్తిది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. లొకేషన్ ఉంది. ఇటు కానీ మంచి అన్నీ కూడా కనబడతలేదు అసలు. ఇప్పుడు ఈ శేఖర్లో ఈ టవర్ ఎక్కడ ఉందో ఏంటో. ఇంకొక 2 ఉన్నాయి ఇంకా. ఆ 2 అయితే వెళ్ళిపోవడమేనండి. చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ అన్నీ వచ్చాం. టైం 8:30 అవుతుందండి. ఇంకొక 2 సైట్లు అయితే అయిపోయింది అనుకునేటప్పటికి దెబ్బ పడిపోయింది. ఇక్కడ ఫోన్ ఎత్తుతలేదు ఒక సైడ్ దగ్గర అయితే. ఆ టవర్ ఎక్కడ ఉందో ఏంటో కనుక్కోవడానికి ఇచ్చారని అంతే అయిపోయింది. బాగానే ఉంది కానీ ఇప్పుడు టవర్ కనిపించిందండి. చాలాసేపు ఆన్లైన్లో అడిగి తిరిగితే ఇదిగోనే దారి ఉందని. ఇవన్నీ చాలా అతి దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ తొప్పల్లోంచి వెళ్ళాలి మనం. ఎందుకులేని ల్యాప్టాప్ గురించి నీ వెనకథలు నేను ఉన్నానని, నీ వెనకథలో ఉంటాను. అమ్మాయి ఏంటి అని ఇది పైన ఉంటాయేమన్నా.
ఇది అసలు దారిలో ఏంటి లోపం ఏంటి? దీని తాళం ఎక్కడ ఉందో ఇప్పుడు మళ్ళీ పైన ఉందా? మొత్తానికి ఇవన్నీ కూడా పోగెట్టాలన్నీ కూడా ఇప్పుడు అయితే అయినాయండి. పొద్దున్న 5:30కి మొదలెడితే ఇప్పుడు 10:30 అయింది. అంటే ఎన్ని గంటలు చూడండి. ఇంకో లోడ్ అయితే ఇదే టోటల్ లోడు. ఇక్కడ నుంచి ఇంక విజయవాడ అయితే వెళ్ళి దింపియాలి. మొత్తం అప్పటి నుంచి ఇంక భోజనం కానీ తినడానికి కూడా ఆకడానికి అయితే లేదు. ఇంక ఇప్పుడైతే తినడానికి ఆగాము. ఇంక ఇక్కడ తినేసి వెళ్ళేటప్పటికి విజయవాడ వెళ్ళేటప్పటికి ఇంచుమించు 1 గంట అవుతుంది. 1 గంట అయితే అప్పుడు దింపుకొని మళ్ళీ ఏదో చేయాలి. ఇంక అప్పుడు వెళ్తున్నామండి మరి తిన్నాను. ఈరోజు మా పార్ట్నర్ పసుపు 5 గంట ఇక్కడ ఉన్నాడు అన్నయ్య. తోమలమ్మ తోమలే. ఏమో జీడిపప్పులో టమాటా వేసారా, టమాటాలో జీడిపప్పు వేసారా అర్థం కాదు. ఏదో అట్లే ఓ దెబ్బలాగాను గమని. మరి బండిలో డీజిల్ అయితే కొట్టించుకున్నామండి. ఇంక వెళ్ళిపోవాలి. మనం భీమడోల దగ్గరలో అయితే ఉన్నాం. ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ గుండుగల్లం, తర్వాత ఏలూరు, తర్వాత విజయవాడ. అయ్యో అవే ఈ గూగుల్ నమ్మకుండా ఎప్పుడు ఇలా ఏదో బొక్కలకు తీసుకెళ్తుందండి. హైవే ఇది చూసారా? హైవే ఎంత దారుణంగా ఉందో, అదే ఎంత నీట్గా ఉందో. ఆ గొప్ప అనేది ఏం కనబడట్లేదు కదండి. గొయ్య గొప్ప చూడండి ఎంత బాగున్నదో. కొల్లు కనబడతలేదంటే నీకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. కంగారి కంగారు అయితే చెప్తారు కదా, అప్పుడు చూపిద్దు కదా. ఈలోగా చూపించేయాలి నువ్వు. నాకు నుంచి లేని బొక్కలన్నీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అన్నీ తిరుగుతున్నామండి చూపెట్టడం వల్ల. ఏదో అయిపోయింది ఏమో అని చెప్పేసి అంకలు గుర్తుకుండా వచ్చేసాను. అయ్యి బాబాయ్ చాలా దగ్గరికి వెళ్ళిపోతున్నాం హైవే మీద అయితే అని. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. 5 కిలోమీటర్లు వెళ్ళి దిగి మళ్ళీ అక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. 8 కిలోమీటర్లు ఉంది. టైము 1 గంట అవుతుందండి. మరి వెళ్ళేటప్పటికి 1 గంట పావు. మరి ఇంచుమించు 20 గంటలు డ్యూటీ చేసినట్టు. అంతా బాగానే ఉంది. దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 2 కిలోమీటర్లు అనేటప్పటికి ఇక్కడ నో ఎంట్రీ అని చెప్పేసి బండి అయితే ఆపారు. సార్కి ఎలాగని చెప్పాను. సార్ ఇలా ఇక్కడేనండి మా పక్కనే రూమ్ అది అని చెప్పేసి అంటే సరే అయితే 2 నిమిషాలు వెళ్ళి అని అన్నారు. మొత్తం అన్నీ కూడా రోడ్ జిప్పింగ్ చేస్తున్నారండి. మరి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు విజయవాడలో అయితే ఉన్నామండి. రాత్రి ఇంకా అన్నాళ్ళు రూమ్ దగ్గర అయితే పట్టుకుని పోయాం. ఒక 6 ఉన్నాయి ఇక్కడ. 6 ఎక్కించుకొని వెళ్ళి దింపేసి రావాలి. ఇంక 2 రోజులు పట్టేసింది. ఇంక రాత్రి మనకు కూడా ఇక నిద్ర పెడతామని చెప్పి బండి అయితే ఆపాము. ఎక్కించుకోవాలండి మరి మిగిలిన. మొత్తం అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే విజయవాడలో మనకి మరి ఒక్కగానో ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా రాజా. వెళ్ళి కలిసేసి వెళ్ళిపోదాం. మొత్తం టోటల్ ట్రిప్ అయితే 446 కిలోమీటర్లు వచ్చిందండి ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తే కనుక మనకు 150 వస్తుంది. అంటే ఎంత అవుతుంది అప్ అండ్ డౌన్ లెక్కేసిన 600 కిలోమీటర్లు అవుతుంది. 600 దానికి మనకి ఇచ్చింది. 600 అంటే మనం ఇప్పుడు ఏదో వేసుకెళ్తే కలుతుంది అనుకోండి. కిరాయి అయితే 11,000 ఇచ్చారు మనకి. ఇదంతా తిరిగింది దానికి. లోడ్ అయితే ఏమి లేదు. ఖాళీ బండి అలా తిరిగాం, అలాగే తిరిగాం. ఖాళీ బండి వేసుకొని తిరిగినట్టు తిరిగాం. కిరాయి మనకు 11,000 ఇచ్చారు. దాంట్లో పడవలు దెబ్బారు కదా 400 దెబ్బారు. మరి టోల్ గేట్కి 300 అయినాయి. అంటే 700 పోయినాయి. మిగతా డీజిల్కి ఇంకా మనకి. మార్కెట్లోకి అయితే వచ్చాను ప్రజెంట్. కిరాయి తగులుతుందేమో అని చెప్పేసి. మన కిరాయి ఏం తగలేదు కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే తగిలినారండి బాగా.
ఇంచుమించు 2-3 గంటల నుంచి అయితే చూసాం, కానీ ఇంక మన కిరాయి అయితే ఏం తెలియలేదండి. ఇంకా లాగిన్ చేద్దాం అనేది అన్న అయితే మన సబ్స్క్రైబర్ అంట. 2 గంటల నుంచి ఇంకా అలా చిట్ చాట్ చేసుకున్నాం, ఇంకా టైం పాస్ అయిపోయింది. కిరాయి అయితే ఏం రాలేదు, ఇంకా లాగిన్ చేద్దామని చూస్తున్నాం. అన్నదైతే రాజమండ్రి, ఇంకా జాగ్రత్తగా తిరుగు ప్రయాణం మొదలెడతాం. ఇంక ఇప్పుడు మళ్ళీ తోలుకుంటా పోలీసులు దొరకకుండా వెళ్ళిపోవడమే. మళ్ళీ పోలీసులు దొరకకుండా వెళ్ళిపోవడమే. స్మగ్లింగ్. వచ్చాం, మరి భోజనం చేసాం, మనవాడిని కలిసి చేసాం, మళ్ళీ లైన్ చేద్దాం. ఇంకా ఈసారి అయితే ఏం తగలేదు, ఖాళీగా వెళ్ళిపోతాం. మరి ఈ ట్రిప్కి సరిపోతులేండి మనకి, ఇంకా ఏం అక్కర్లేదు. చూసాం కానీ ఏం తగలేదు కదా, జాగ్రత్తగా వెళ్ళిపోదాం. మొత్తం మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. అంటే ఇంత టైం పట్టదు, కానీ మనం రిటర్న్ కిరాయి కోసం చూడడం వల్ల, అక్కడ వెయిట్ చేసి ఉండడం వల్ల ఇంత టైం అయితే పట్టింది. లేదంటే ఇంత టైం కూడా పట్టదు. ఇంకా మళ్ళీ మరి నెక్స్ట్ ట్రిప్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.